హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా డెలివరీ అయ్యి 5 మంత్స్ కంప్లీట్ అవుతున్నా కూడా నేను డెలివరీ వ్లాగ్ అయితే ఇప్పటివరకు పెట్టలేదు. సో, ఎందుకు నేను సడెన్‌గా సి సెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది అనేదైతే ఈ వీడియోలో మీరు కంప్లీట్‌గా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ రోజు ఆగస్టు 28. అయితే అంతకుముందు కూడా నాకు కొంచెం పొట్ట టైట్ అయినట్టు అనిపిస్తే హాస్పిటల్‌కెళ్ళాను 36 వీక్‌లోనే. అప్పుడు ఇండ్యూస్ చేసుకోవాలని అనుకున్నాను నేను. సో, చేసుకోవచ్చని చెప్పారు. కానీ ఎందుకులే 37 వీక్స్‌లో చూద్దాము అట్లా అనుకున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెయిన్స్ వస్తాయా లేదా చూద్దాం అన్నట్టు మా మమ్మీ చెప్పింది. అందుకని చెప్పి వెయిట్ చేశా. 37 వీక్ ఎంటర్ అయిన 3 డేస్‌కే నాకిలా జరిగిందనమాట. సో, ఏమైందనంటే ఆగస్ట్ 27 రోజు కూడా పొట్ట చాలా టైట్‌గా ఉండే అనమాట నైట్. కానీ నేను మా మమ్మీకి చెప్పలేదు. చాలా లైట్ తీసుకొని ఉంటుందిలే ఇలాగే కావచ్చు అని చెప్పేసి పడుకున్నా. సో, అంత ధైర్యంగా పడుకున్నా. సో, అదే పొట్ట మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి అయితే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. పెయిన్ స్టార్ట్ అయిందనమాట. సో, కొంపదీసి నొప్పులు వస్తున్నాయేమో అని చెప్పేసి ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి అయితే వెళ్ళినాము. నాకైతే అంత సినిమా లేదు నార్మల్ డెలివరీ అయ్యేంత. అది నాకు ముందే తెలుసు. కానీ మా మమ్మీ ఏమో నార్మల్ డెలివరీ అవుతావు, ఏ పెయిన్సే కావచ్చు, వెళ్దాంపా అని చెప్పేసి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఎన్ఎస్టీ పెట్టారు. లేబర్ పెయిన్స్ ఏమో అని చెప్పి చెక్ చేస్తా అన్నారనమాట వాళ్ళు. లేబర్ పెయిన్స్ ఆ విధంగా చెక్ చేస్తారు విజయనా నుంచి అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసింది. అమ్మో! చాలా షాకింగ్‌గా అనిపించింది. ఏడ్చినా నేను. అసలు వద్దు అసలే వద్దు నాకు. ఇన్‌కేస్ అవి లేబర్ పెయిన్స్ అయినా కూడా నాకు వద్దు, నేను నార్మల్ ట్రై చేయను, నాకు సి సెక్షనే చేయండి అని చెప్పేసాను. ఆహ్, కానీ మా మమ్మీ ఒప్పుకోలేదు అందుకు. లేబర్ పెయిన్స్ చూస్తే కదా తెలిసేది, ఎందుకు సి సెక్షన్ వద్దు, నార్మల్ చేసుకుంటేనే హెల్త్ బాగుంటుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంది. కానీ నాకైతే తెలుసు. ఎందుకంటే నార్మల్ అంటే పెయిన్స్, లేబర్ పెయిన్స్ అయితే వాటర్ బ్రేక్ అవ్వడం సంథింగ్ ఏదో జరుగుతుందంట కదా! అది కూడా అంతగా తెలియదు నాకు. ఎక్కడో వీడియోలో చూశాను. నాకు అలా ఏం అవ్వలేదు. నేను నార్మల్‌గానే ఉన్నా. జస్ట్ పొట్ట మాత్రం టైట్ అయింది అంతే. ఇక అప్పటికి డాక్టర్ వచ్చారనమాట. 9:30 అట్లా అవుతుంది. ఎందుకమ్మా నార్మల్ ట్రై చేయొచ్చు కదా అని అంటే, వద్దు మేడం నాకు భయము, ఇప్పటికే సి సెక్షన్ అంటేనే భయపడుతున్నా, నార్మల్ అంటే ఇంకా నా వల్ల కాదు, నాకు సి సెక్షనే చేసేయండి అని చెప్పాను. సో, అన్ను లేడు కదా, అన్ను రావడానికి 1 అవుతుంది, మా హస్బెండ్ వచ్చాకనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్తే ఓకే అని చెప్పి వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేసిళ్ళు. ఇక అన్ను మార్నింగ్ మేము హాస్పిటల్కి వచ్చిన 9కి అన్నుకి చెప్తే అప్పుడు ట్రైన్స్ ఏమో అవైలబుల్ లేకుండే. మళ్ళీ ట్రైన్స్కి లేట్ అవుతుందేమో అని చెప్పేసి తను కార్ మాట్లాడుకొని రావడానికి అయితే ట్రై చేసిండు అనమాట. ఇక అన్ను రావడానికి టైం పడుతుంది కాబట్టి నేను కాసేపైతే పడుకున్నాను. కొంచెం సేపు బాగానే ఉంటుంది. కొంచెం సేపేమో పొట్ట చాలా టైట్ అవుతుంది. అదొక రకంగా ఉంటుందనమాట. అసలు చెప్పడానికి కూడా నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఊపిరి తీసుకోవడం అయితే మస్తు ఇబ్బందిగా ఉండే. కాసేపు బాగుంటున్నా, కాసేపు ఏడుస్తున్నా, కాసేపు నవ్వుతున్నా, ఏదో జరిగిపోయింది. అంతా ఏమవుతుందో నాకే తెలియలేదు. సో, అలా ఉందనమాట. ఇక వాళ్ళు ప్రతిసారి సిస్టర్స్ వచ్చి ఒక 10 మినిట్స్‌కి, హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి మేడం మీ హస్బెండ్ వచ్చారా, స్టార్ట్ చేయమంటారా, మీ హస్బెండ్ వచ్చారా అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ అప్పటికి మేము 1:30కి వస్తా అన్నాడు కదా అన్ను. సో, 1:30కి మళ్ళీ వచ్చి అడిగిళ్ళనమాట. అన్ను రాలేదు. సో, కార్‌లో రావడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పటికి కూడా మా మావయ్య బాలేరనమాట. నేను డెలివరీకి వచ్చిన తర్వాత ఒక 10 డేస్‌కి మా మావయ్య కింద పడి హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఐసీయూలో సీరియస్ కండిషన్‌లోనే ఉండే. సో, అందుకని అన్ను అక్కడే ఉండాల్సి వచ్చింది. లేకపోతే అన్ను ముందే వచ్చేవాడు. అంటే నేను రేపు హాస్పిటల్‌లో జాయిన్ అవుతానంగానే అన్ను ముందు రోజే ఉండేవాడు గానీ రాలేకపోయిండనమాట. సో, ఇక వాళ్ళు బయలుదేరినా కూడా టైంకి రాలేదు. నేను 2:30, 3 దాకా అలాగే ఉన్నాను. ఇంకొకటి ఏంటనంటే వాళ్ళు అంటున్నారు, మీరు ఇంతసేపు అలాగే ఉంటే మీకేం అవ్వకున్నా కూడా బేబీకి అయితే లోపల ఇబ్బంది అవుతుంది. ఏమన్నా అయితే మాత్రము మళ్ళీ మమ్మల్ని అయితే అనొద్దు. మేము చాలా సార్లు వచ్చి అడిగినా కూడా మీరు ఏం అసలు చెప్పట్లేదు అట్లా ఇట్లా అని అంటే, మా తమ్ముడు వెళ్ళేసి చెప్పేసి వచ్చిండనమాట. ఎందుకంటే ఆపరేషన్ చేయమని చెప్పాను కదా, ఏం తినొద్దు, ఏం తాగొద్దంట. దానివల్ల నాకు లో బీపీ అయింది. లో బీపీ కాదు, సారీ, ఆ బాడీ మొత్తం కూల్ ఎక్కింది. చాలా ఆకలేస్తుంది, నీరసం అయిపోయినా. ఇక మా తమ్ముడు వెళ్ళేసి చెప్పేసి వచ్చిండు, ఏం ప్రాబ్లం ఉండదు, మా బావ వచ్చినా కూడా ఏమనడు, అంటే తను రాకముందు ఎందుకు చేసిల్లని చెప్పి ఏం క్వశ్చన్ చేయడు, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి, ఆమె మొత్తము ఇలా వణుకుతుంది, పెద్ద రిస్క్ అవుతుందేమో అని చెప్పేసి తమ్ముడు చెప్పిండు. ఇక అన్ను కూడా చెప్తూనే ఉన్నాడు నాకు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి, నా గురించి వెయిట్ చేయకు, నువ్వు చేయించుకో ఆపరేషన్, ఎందుకు రిస్క్ అట్లా ఇట్లా అంటున్నాడు. కానీ ఎందుకంటే అది మాకు స్పెషల్ డే కదా, ఆ డే రోజు మాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఎవరున్నా లేకున్నా అన్ను నా పక్కన ఉండాలని చెప్పేసి అనుకున్నాను. కానీ అది మాకు రాసిపెట్టి లేదేమో, నా బ్యాడ్ లక్.
అన్ను ట్రై చేశాడు గానీ రాలేకపోయిండు. ఇగ అందరూ చెప్తుంటే నాకు గూడా అదే అనిపించింది. నేను అప్పటి వరకు లోపల బేబీ గురించి ఆలోచించలేదు. అన్ను రావట్లేదు అన్నదే నా మైండ్‌లో ఉండే. ఇగ తర్వాత పెద్ద రిస్క్ ఎందుకొచ్చిన బాధ అని చెప్పేసి నేను గూడా ఒప్పేసుకున్నా. ఇంగ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. అయితే నాది మార్నింగ్ నేను 9కెళ్తే 9:30కి అట్లా నా ఆపరేషన్ అయిపోయేది. కానీ నేను ఆపడం వల్ల అంతకుముందు వేరే సర్జరీస్ చాలా జరిగినాయంట. సో, నేను రెడీ అన్నప్పుడే అప్పటికే ఒక సర్జరీ జరుగుతుంది. ఒక 45-50 మినిట్స్ టైం పడుతుంది మేడం. మీరు ఓర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇగ ఏం చేస్తాం తప్పదు. వాళ్ళు రమ్మన్నప్పుడేమో నేను వద్దంటున్నా. ఇప్పుడు నేను వెళ్తా అన్నప్పుడేమో వేరే ఆపరేషన్ జరుగుతుందంటే ఇగ అందుకని ఏం చేయలేక చాలా ఏడుస్తూ ఉన్నా. అప్పటికి 3:15 అట్లా అవుతుందనమాట. అక్క అయితే వచ్చేసింది. అక్క కూడా చెప్తుంది, "వద్దురా రిస్క్ పెద్ద కథ అవుతుంది ఎందుకని" చెప్పేసి అంటే ఇంగా రెడీ అయితే అయిపోతున్నా ఆపరేషన్‌కి. ఓ పక్క భయమవుతున్నా. మా అమ్మ నన్ను మోటివేట్ చేస్తుంది, "భయపడద్దు అట్లా ఇట్లా" అని చెప్పేసి. యాక్చువల్‌గా నన్ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళి ఆ క్లిప్స్ అయితే ఎవ్వరు తీయలేదు. నేను భయపడుకుంటూ వెళ్ళినా. మా అక్కనన్నా కనీసం మా అమ్మ నన్ను లోపలికి రమ్మనండి అని చెప్పేసి. నాకైతే బేబీ బాయ్ పుట్టిండనమాట. ఫస్ట్ ఆపరేషన్ చేస్తుంటే వాడి ఈ ఏడుపు విన్నప్పుడు ఆ హ్యాపీనెస్ నిజంగా అసలు చెప్పలేం మాటల్లో. ఎంత అది ఆనందం గూడా గాదు. అంతకు మించి ఇంకేదన్నా వర్డ్ ఉంటే బావుండేమో అలా ఉండే. సో, ఫైనల్లీ మా వాడైతే పుట్టేసిండు గదా! ఈ చిన్న చిన్న క్లిప్స్ గూడా అక్కనే కవర్ జేసింది. ఎవరు లేకుండే గదా! అక్క, అమ్మ, అమ్మమ్మ, తమ్ముడు మాత్రమే ఉండే. సో, అక్కయితే కొన్ని కొన్ని కవర్ జేసిందనమాట. ఇగ నా ఆపరేషన్ అయిపోయిన తర్వాత నన్ను వేరే రూమ్‌లోకి షిఫ్ట్ చేసేటప్పుడు అన్ను అయితే వచ్చిండు. సో, నేను మార్నింగ్ 9 నుంచి 3 వరకు అట్లనే ఉన్నా గదా! నాకు గుడ్ లక్ ఏంటనంటే ఇంకొక 10-15 మినిట్స్ నేను లేట్ జేసేదుంటే మా వోడికి రిస్క్ ఉండేదంట. అంటే వాడు అప్పటికే కొంచెం మోషన్ మింగిండు. నేను ఇంకా 10 మినిట్స్ ఆగేదుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయ్యేది మీకు. మీ లక్ బావుంది అని జెప్పేసి అయితే అన్నారంట. థాంక్ గాడ్ అనుకున్నా. అమ్మో! ఇంకొంచెం నేను అన్ను కోసం వెయిట్ చేసుంటే ఇంకేమయ్యేదో. దేవుని దయ వల్ల అయితే ఏం అవ్వలేదు మా వోడికి. వాడు హెల్తీగానే ఉన్నాడు. 2.6 కేజీస్ పుట్టిండు. అంతా బానే ఉంది. అయితే నేను మాది మేనరికం పెళ్లి గదా! ఏమన్నా డిఫెక్ట్ ఉంటుందేమో అట్లా ఇట్లా అని చెప్పేసి భయపడ్డాను గదా! నేను చాలా షార్ట్స్‌లో గూడా జెప్పిన. దేవుడి దయ వల్ల అయితే అలా ఏం జరగలేదు. మేమెలా అనుకున్నామో మా వోడు అలాగే ఉన్నాడు. చాలా క్యూట్‌గా ఉండే. కానీ నేను ఆ రోజు వాడిని చూడలేకపోయినా. సో, నన్ను రూమ్‌లోకి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఆ అనస్థీషియా మత్తు మొత్తం వదిలిపోయిన తర్వాత నాకు దగ్గు స్టార్ట్ అయిందనమాట. ఒక పక్క తలనొప్పి. అనస్థీషియా ఇస్తే ఆ విధంగా తలనొస్తుందంట. అమ్మో! ఆ తలనొప్పి మాత్రం చెప్పలేము. యాక్చువల్‌గా సి సెక్షన్ అంటే ఈజీగా ఉంటుందంటారు గానీ నాకైతే అలా అనిపించలేదు. బాడీ పైన ఏదో వెయిట్ పడ్డట్టు అనిపించింది. చాలా కష్టం అనిపించింది. జస్ట్ అలా కోసేది, స్టిచెస్ ఏసేది మాత్రమే తెలియలేదు గానీ, ఆ బాడీ పైన చాలా ప్రెషర్ పడ్డట్టుండే. ఇక నా దగ్గు సంగతయితే చెప్పక్కర్లేదు. నాకైతే ఆ స్టిచెస్ అసలెక్కడ పెకిలిపోతాయో అన్న బాధే ఎక్కువగుండే. అంతలా దగ్గాను నైటంతా. ఇక తర్వాత కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేశారు. అప్పుడు మళ్ళీ మార్నింగ్ దాకా అసలు నాకు మెలుకువే రాలేదు. మళ్ళీ 6:30కి అట్లా వచ్చేసి డ్రెస్సింగ్ జేసి కొంచెం వాకింగ్ జేయమని చెప్పేసయితే వెళ్లారనమాట. ఈ వాక్ గురించి గూడా దీనికంటే నరకం అసలు ఇంకోటి ఉండదేమో. ఇదే సెకండ్ టఫెస్ట్ ఏమంటారు పెయిన్ అంట గదా! సో, అప్ అసలు చెప్పలేము ఇది ఎంత దారుణంగుందంటే, అమ్మో! అసలు ఎలాగంటున్నారు. ఒక్కరు గాకుండా ఇంకో బేబీ గూడా గావాలని చెప్పి ఒక్కరిని గన్నాక ఇంకోరిని ఎలాగంటున్నారు అనిపించింది. అసలు ఆ ధైర్యానికి హ్యాండ్స్ ఆఫ్ జేయాలి. నాకైతే నేను నడుస్తుంటే మా అమ్మని చూస్తే ఏడుపొచ్చింది. పాపం మా మమ్మీ ఇంక మమ్మల్ని నార్మల్ డెలివరీ ఎలాగంది అని చెప్పేసి. మా అమ్మ అయితే నన్ను, మా తమ్ముడిని నార్మల్ డెలివరీలోనే కందనమాట. చాలా ఏడ్చినా. ఇంకా నాకు ఆ దగ్గు వల్ల చాలా, చాలా అంటే చాలా పెయిన్ ఉండే. మొత్తం బాడీ అంతా పెయిన్‌ఫుల్‌గా ఉండే. పెయిన్‌ఫుల్‌గా అంత బరువుగా ఉండే. సో, ఇగ మెల్లిగా మా మమ్మీ సపోర్ట్‌తో అలా నడిచినాననమాట. అప్పటికే అన్ను, అమ్మమ్మ, తమ్ముడైతే ఇంటికెళ్లారు. ఈరోజు మా చిన్నోడికైతే వ్యాక్సిన్ ఉండే అనమాట. మళ్ళీ అన్ను ఫాస్ట్‌గా వస్తా ఫ్రెష్ అప్ అయ్యి అని చెప్పేసి ఎళ్లారనమాట. ఇగ అప్పటికి పాపం అక్కడ ఒక ఆయమ్మ ఉండే. ఆమె గూడా వచ్చి నాకు హెల్ప్ చేసి, "ఇట్లా నడవాలి బిడ్డ, నడవకపోతే నీకు పెయిన్ అవుతుందని" చెప్పేసి చెప్పింది ఆ అమ్మ. చాలా బా అనిపించింది నాకు. మా అమ్మమ్మలాగా అనిపించింది. ఈ అమ్మ నాకు బ్రష్ చేపించి నాకు టిఫిన్ తీసుకురా
తీసుకురాడు కుసుమ అని చెప్పి బయటికెళ్ళింది. అప్పుడు చూసాను నేను మా వోడిని. అసలు ఎలా ఉన్నాడు ఏంటా అని చెప్పేసి ఒక 10 మినిట్స్ దాకా వాడిని చూస్తూనే కూర్చున్నా. మస్తు హ్యాపీ అనిపించింది. అప్పుడు ఆ పెయిన్ అసలు తెలియలేదు నాకు. అసలు ఈ ఫీలింగ్ కూడా మనం అనుభవిస్తే తప్ప చెప్పలేమేమో. ఎంత బాగా అనిపించిందో నాకైతే, నా కొడుకు నా కొడుకు అన్నట్టు. ఈ అమ్మ నాకు టిఫిన్ తినిపించేసేసరికి అయితే అన్ను వాళ్ళు వచ్చేసిళ్ళు. మళ్ళీ అప్పటికి నాకు సెలైన్ ఉండే అనమాట. సో అవి పెట్టేశారు. ఇక అన్ను వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ ఇంటికెళ్ళింది. తను కూడా పాపం ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పేసి అన్ను తమ్ముడైతే ఇక్కడ ఉన్నారు. చిన్నోడికి అప్పటికే వ్యాక్సిన్ వేసారనమాట. సో కొంచెం ఫీవర్ వస్తుందని చెప్పేశారు కానీ వాడికైతే అంతగా ఏం రాలేదు. బాగానే ఉన్నాడు, మంచి హెల్దీగా ఉన్నాడు కదా. సో దేవుడి దయ వల్ల అయితే నా కొడుకు నేను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నాడు. సో నాకైతే బేబీ బాయే పుడతాడని చెప్పేసి ఫస్ట్ నుండి ఉండే. యాక్చువల్గా బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకో అనిపించింది ఆ అబ్బాయే పుడతాడని చెప్పేసి. అనుకున్నట్టుగా అబ్బాయి పుట్టిండు. ఇక ఆ రోజు డెలివరీ నెక్స్ట్ డే రోజు నైట్ అయితే అన్ను వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంటికి. ఎందుకంటే ఆఫీస్ మంత్ ఎండ్ కదా. సో తనకి చాలా ప్రెషర్ ఉండే. అందుకని అన్ను అయితే వెళ్ళిపోతున్నాడు. అంటే ఆగస్టు 28కి డెలివరీ అయ్యాను కదా, మంత్ ఎండ్. తనకి కూడా వర్క్ చేసుకుంటేనే మళ్ళీ మనకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నైట్ అన్ను అయితే వెళ్ళిపోయిండు. ఇక డిశ్చార్జ్ చేసే రోజు అనమాట, 3rd డే. ఆ రోజు అయితే నాకు స్నానం చేయించమని చెప్పారు. అబ్బా, స్నానం చేసాక వచ్చిన ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. మస్తు ఫ్రెష్గా అనిపించింది. ఇక తర్వాత నేనైతే కొంచెం అలా వాక్ చేస్తూనే ఉన్నా. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలా లేచి వాక్ చేస్తూనే ఉన్నా. వాళ్ళు నాకు ముందే చెప్పిళ్ళు, నువ్వు వాక్ చేస్తేనే నీకు పెయిన్ అంతగా ఉండదు, ఊకే కూర్చుంటే మాత్రం అసలు నువ్వు అడుగు తీసి కూడా అడుగు వేయలేవని అన్నారు. అదైతే నిజమే. ఆ మాట విని ఇంకా మా మమ్మీ నన్ను ఊకే లేపుతుంది. ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంటకు ఒకసారి అన్న లేచి నడు అని చెప్పేసి అంటుంటే మెల్లిగా అలా నడుస్తుంటే పెయిన్ అంతగా ఏం తెలియలేదు. నార్మల్గా ఉన్నానన్నమాట. ఇక ఆ రోజు మా చిన్నోడు కూడా బ్లడ్ టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ రావడానికి అయితే 5:36 అయింది. ఇక 6కి అట్లా ఇంటికి బయలుదేరినాము. సో ఆ రోజు కూడా అన్ను లేకుండే. నాకు నా డెలివరీ డే రోజు నచ్చింది, నేను బాధపడ్డ విషయం అంటే అన్ను లేకపోవడం మాత్రమే. డెలివరీ డే రోజు లేడు, నేను ఇంటికి వచ్చే రోజు కూడా అన్ను లేకపోయిండు. అదే కొంచెం బాధగా అనిపించింది. సో అంత హ్యాపీ అనమాట. సో ఈ విధంగా జరిగింది నా డెలివరీ. ఈ వీడియో ఎంతవరకు కవర్ చేశానో ఏంటో నాకు కూడా తెలియదు. ఏం చెప్పానో, ఎంత క్లారిటీగా చెప్పానో కూడా తెలియదు. అంత పెయిన్తో ఉన్నా కూడా కొన్ని చిన్న చిన్న షార్ట్స్ అయితే కవర్ చేసుకొని ఇది ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ లాగా అయితే చేశాను. సో మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. నేను ఇప్పటి నుంచి ఒక చిన్నగా అయినా ఒక ఫుల్ లెంత్ కాకుండా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా ఫుల్ లెంత్ వ్లాగ్స్ అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.